Okay. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he's also one with every other. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Okay. సో మనం నేను బ్రీఫ్గా 2 నిమిషాలు చెప్తాను. మన ఇండియన్ సెక్షన్ వాళ్ళు ఈ గోల్స్ అనే కార్యక్రమం 2018లో స్టార్ట్ చేశారు. 2018, 19, తర్వాత 19, 20 అయిన తర్వాత కరోనా వల్ల 2 ఏళ్ళు పోయింది. ఆ తర్వాత మళ్ళీ 22, 23లో రిజ్యూమ్ అయింది. ఇది 23, 24 మనం పార్టిసిపేట్ చేయలేదు. 24, 25 చేసాము, రిపోర్ట్ పంపించాం. 87% స్కోర్ వచ్చింది, మార్క్స్ వచ్చాయి. మొన్న నేను సుబ్రహ్మణ్యం గారు నేను మేము ఇద్దరం వెళ్ళాము. రామచంద్రరావు గారు రావడం కుదరలేదు, ఎందుకంటే అమెరికా నుంచి ఆ రోజునే వచ్చారు. ఆయన 26న అక్టోబర్ 26న వచ్చారు. మాకు మీటింగ్స్ నవంబర్ 2 జరిగింది. ఇది అంటే ఒకే రోజున గోల్స్ 2024, 25 గోల్స్ చేసినవి చెప్పుకోవడం, రివ్యూ చేయడం. రెండోది అదే రోజున అదే టైంలో 25, 26 గోల్స్ ఏమి చేస్తావో చెప్పుకోవడం. వాటిని ఫైనలైజ్ చేసి వాళ్ళు మళ్ళీ మనకి ఓ బుక్లెట్ పంపిస్తారు. ఆ బుక్లెట్లోనేమో అన్ని లాడ్జెస్ తాలూకు ఎవరెవరు ఒప్పుకున్నారు అవన్నీ ఇన్ఫార్మ్ చేసి స్పైరల్ బైండింగ్ చేసి బుక్ పంపిస్తారు. సో ఆ విధంగా మీ అందరికీ పంపించిన గోల్స్ 25, 26 అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఫుల్ఫిల్ చేసి మనం ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు రివ్యూ మీటింగ్ పెడతారు అక్టోబర్లో ఇప్పుడు 2026లో. సో ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి గోల్స్ లార్జెస్ట్ షేర్ చేసుకుని చేయాలన్నమాట. ఇవి ఎప్పుడులాగా పంపించాలి సార్? ఈ గోల్స్ తయారు చేసి మేము మా రాజ్యం నుంచి మేము తయారు చేసి గోల్స్ ఎప్పుడు నుంచి ప్రిపరేషన్ చేసి మీకు ఎప్పుడు పంపించాలండి? ఇవన్నీ మీరు ఇందులో ఏమేం చేస్తారో మీరు డిసైడ్ చేసుకుని మీ లాడ్జ్లో కూర్చొని డిస్కస్ చేసుకుని అవన్నీ ఏ రోజున ఏ నెలలో ఎప్పుడు చేస్తారో ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని దాని ప్రకారం చేసి నెమ్మదిగా ఇన్ఫార్మ్ చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారో వారం రోజుల్లో చెప్పండి. ఇప్పుడు ఓరల్గా చెప్పమందండి. ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు మిగతా వాళ్ళు చేస్తారు. అదే ఈ వారం రోజుల్లో ఇంకా క్లాసు క్యాన్సిల్ ఉన్నాయి కదండి, పండగ మూలనే. ముందు రోజు రేపు కూడా మాది క్యాన్సిలేషన్ లో ఉన్నదండి. నెక్స్ట్ వీక్ సోమవారం మేము డిసైడ్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తామండి. అలాగే 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 ఓకే. ఇప్పుడు ఏమైనా చెప్పగలిగితే ఇప్పుడు చెప్పే ఇప్పుడు చెప్పితే సపోజ్ 2 కాలేజీ మనకేంటంటే ఇప్పుడు క్లారిటీ. ఎందుకంటే మన గోల్స్ లో అందరూ ఒకరు చేసి తర్వాత పంపిస్తే మనకి ఒకరు చేసి సపోజ్ 3 కాలేజీలు అనుకోండి, మేము ఒక కాలేజీ చేస్తా ఉంటాం, మిగతా 2 కాలేజీలు ఇప్పుడు చెప్తే ఆ విధంగా మెడిటేషన్ ప్రోగ్రామ్ చేస్తే మనకి అవగాహన వస్తుంది. మిగతా చూసుకుంటారు. అది లాస్ట్ ఇయర్ కూడా ఫిజికల్ గా పెట్టినప్పుడు అలా తీసుకున్నాం. అంచేత మీరు గోల్స్ ఏవో మీకు ఆల్రెడీ పంపించారు రఘురామారావు. మీరు ఏం చేస్తారో 2-3 గోల్స్ చెప్పండి. ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకుని చెప్పొచ్చు. అదండి, మేము ఎవరైనా ఉంటే ఒక నోట్ చేయండి. రఘురామారావు బిజీగా ఉన్నా అదే మేము లైబ్రరీలో కండక్ట్ చేస్తాం. లైబ్రరీలో క్లాస్ కండక్ట్ చేస్తాం. ఒక లైబ్రరీ మీరు చేస్తారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా. అది ఒకటి. అదే ఒక 2 గోల్స్, ఇంకొక గోల్ ఏదైనా చెప్పండి. మీరు మెంబర్షిప్ బాగా పెరిగింది. హెల్త్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేద్దారంటున్నారండి మా ప్రెసిడెంట్ గారు. హెల్త్ క్యాంప్ అండి. మన గోల్స్ లో ఉన్నాయే ఉండాలండి. అది లేదు. మీరు గోల్స్ రఘురామారావు పంపించింది గోల్స్ ఉందో సార్ మీరు చూసారు. అందులో మీరు చూస్ చేసుకోండి ఏం చేస్తారు. హెల్త్ క్యాంప్ లేదండి అందులోనే. లేదు, అది టీఓఎస్ కింద వస్తుందండి. టీఓఎస్ కింద వస్తుంది. చెప్పండి మీరు చేయవలసి వస్తుంది. మీరు ఈస్ట్ ఆఫ్రికన్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అని వేరే సంస్థ ఉందండి మనకి, దాంట్లో వస్తుంది. అది
సర్వీస్ యాక్టివిటీ అది. ఆ, అది టీఓఎస్ కూడా మీరు ఒక దాన్ని ఏమంటారంటే ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటే దాని కింద చూపించవచ్చు ఆ వర్క్. ఆ. ఆ డీటెయిల్స్ చెప్తాను మీకు. అది డివోర్స్ వేరే స్టార్ట్ అన్నమాట. చేయడానికి మేము చెప్తాం వేరేగా ఓ అలాగే మీటింగ్ లో. అది తర్వాత చెప్తానులేండి. ఈస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఈ పాంప్లెట్స్ థియరీ మీద పాంప్లెట్స్ ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసి కార్యక్రమం కూడా పెట్టారండి అందులోనే. అవును. అది మీ పేరేంటండి సార్? మీ పేరేంటండి? తాపేశ్వరం సత్యనారాయణ గారా? సత్యనారాయణ గారు సార్. కాదు సత్యనారాయణ సత్యనారాయణ గారు గారు వేరే ఆల్రెడీ ఫోన్ ఇది. లైబ్రరీ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఒక గోల్ మీది. ఇంకో గోల్ చెప్పండి. పుస్తకం తెచ్చారా? ఒక పుస్తకం తెచ్చి మనం ఏం చెప్పబోతున్నాం. కాలేజీ ఉంటే కాలేజీలో మీటింగ్ మెడిటేషన్ పెడతాంటే మెడిటేషన్ చేసుకోండి. ఆ 2 గోల్స్ మీరు చేస్తాంటే సరిపోతాయి. సెకండరీ స్కూల్ పిల్లలు కాదు, 3 చేస్తే 3 చేస్తే లైబ్రరీలో పెడదాం. కాలేజెస్ అని రాశాను. ఇప్పుడైనా గోల్స్ మనం చేసి పంపించాలి. నమస్తే అండి. ఎవరికైనా ఏమంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? కొంచెం తీయగానే ప్రెసిడెంట్ దగ్గర మాట్లాడతాం స్టేట్. నిన్న చేస్తాను లేదు. రామశివరావు. నమస్తే అండి. రామశివరావు. హలో, నమస్తే సార్. మీరు లాస్ట్ టైం నమస్తే మీరు ఏం చేస్తారో 2 గోల్స్ చెప్పండి. లైబ్రరీలో చేస్తాం, కాలేజీలో చేస్తాం. కాలేజీ ఒకటి, లైబ్రరీ. ఏమన్నా ఒకసారి అందరు మెంబర్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం జూమ్ అనేది ఫ్రీగా వాడుకుంటున్నాం. అంటే మనం 40 minutes 100 members కి అనే సిస్టమ్ లో వాడుకుంటున్నాం కాబట్టి జూమ్ మనం 10:55కి స్టార్ట్ చేసాం కాబట్టి 11:35కి 40 నిమిషాలు 11:35కి మళ్ళీ కట్ అయిపోతుంది. కట్ అయిపోయినప్పుడు మళ్ళీ అదే లింక్ టచ్ చేసి జాయిన్ అవ్వాలి మీరు అందరూ కూడా. అలాగే సార్, అలాగే. ఓకే, అందుకని మా ప్రెసిడెంట్ గారు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారండి. రామచంద్ర గారు చెప్పండి సార్. హలో, నమస్తే. వందనాలు. ఏలూరు ప్రెసిడెంట్. అర్థమైందండి. అర్థమైందండి. గుర్తుగా ఫోన్ చేశారు, చాలా సంతోషం. మా యాక్టివిటీస్ చూస్తున్నాం. మీరు సాంసారం బాగా నడుతున్నారు. ఇప్పుడు మీకు కావాలి చెప్పండి. పబ్లిసిటీయా లేకపోతే డ్యూటీయా? 10 గోల్స్ పంపించాను. అవును సార్, చెప్పండి. చెప్పండి. కాలేజీ ఒక మెడిటేషన్ లైబ్రరీ సరిపోద్ది. మీరు మేమే టైం చూస్తే మా సెక్రటరీ అనుకుంటాం. ఇంకా మిమ్మల్ని కూడా కూర్చోబెడతాం. అందరూ ఒపీనియన్ తీసుకున్నారు కానీ మీ ఉవాస కూడా వింటారు, ఆనందిస్తారు. సంతోషం. అలాగే. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. మా 2 సార్ 2 చేస్తాం సార్. అలాగే. అది మీరు సాంబశివరావు వాట్సాప్ లో పంపించండి. రఘురామారావు వాట్సాప్. అలాగే సార్, పంపిస్తాను సార్. మన సర్క్యులర్ రిఫరెన్స్ ఇచ్చి మీరు అంటే ఇవాళ కాదు, మీరు మీ కమిటీ డిసైడ్ చేసుకుని 2 కాకపోతే 4 గోల్స్ అని చెప్పొచ్చు, కంగారు లేదు. అలాగే సార్, చెప్తాను సార్. 2 కాకపోతే ఒక వారం లోపల పంపించండి. ఎందుకంటే మీరు మళ్ళీ ఎవ్రీ మంత్ ఏం చేశారు అడుగుతాను. పూర్తి చేయండి గోల్స్ అన్ని ముందు అడ్వాన్స్. హలో, నెక్స్ట్ తర్వాత ఎవరైనా నెక్స్ట్ లాజ్ ఎవరైనా? నేను మాట్లాడతానండి. హలో, రాజమండ్రి. అంటే ఎవరైనా మాట్లాడుతుంటే హ్యాండ్ రేస్ చేయండి, దాన్ని బట్టి అది అన్మ్యూట్ చేస్తారు లక్ష్మి గారు. రఘురామారావు గారు నమస్తే. రామచంద్రరావు గారు నమస్కారం. అయితే మా లాడ్జి తరఫున ఆన్లైన్ మీటింగ్స్ నేను పెడుతున్నాను. ఒక
10 ఆ. ఆన్లైన్ మీటింగ్స్ పెడతాం. తర్వాత స్కూల్కి అది వెళ్ళి పాఠం గోల్ చెప్పంటే ఇలాంటి మీటింగ్ పెట్టడం పర్వాలేదా? కాలేజీ నేను ట్రై చేస్తాను. స్కూల్కి కాలేజ్ చూడండి, కాలేజ్ వద్దు బెటర్. అవును, 3 కాలేజ్ కాలేజ్ అనేది చెప్పాం. స్కూల్ కూడా వెళ్ళొచ్చా? మన కాలేజీ అన్ని గోల్లో పెట్టాం, ఎందుకంటే కాలేజ్ అంటే కొంచెం అండర్స్టాండింగ్ ఉంటది, మరీ చిన్నపిల్లలకి అది అర్థం కాదు. మా ఎందుకంటే లాడ్జిలో నేను కూడా 10 ఏళ్ల 2-3 పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు హై అది స్కూల్ చేస్తే ఏదో చేయండి. 10th క్లాస్ లక్ష్మి గారు, ఆ, మీరు స్టడీ క్యాంప్ పెట్టొచ్చు కావాలితే. అదే మనీ కోసమే మేము స్టడీ క్యాంప్ ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే స్టడీ క్యాంప్కి మనీ బాగా అక్యుములేట్ చేయాలని ఆన్లైన్ స్టడీ క్యాంప్ పెడుతున్నాను. ఏమీ లేదు, ఇదంతా కూడా మన ఫిజికల్గా ఇంపార్టెంట్ అండి. మీ లాడ్జిలో ఒక 20-30 మంది ఒక స్టడీ క్యాంప్ పెట్టండి. అలాగే, ఒక ఎంత 2 గంటల క్యాంప్ అంతే. అంతేనా? ఓకే, ఇంకొక ఓకే. గోల్ మీద ఏమన్నా అక్కడ దగ్గరలో లైబ్రరీ ఉంటే లైబ్రరీ, కాలేజ్ ఉంటే కాలేజీ, లేదా ఒకటంటే ఒకటి మీ ఇష్టం. అలాగే, అంటే కాలేజీలో ఒక ప్రిన్సిపల్ గారు ఇక్కడ మెంబర్ అవుతారు. ఆయన అడిగి వాళ్ళ కాలేజీలో చెప్తాను, అందుకని నేను చెప్పట్లే. ఆయన్ని అడగాలి. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మా అంటే లాడ్జిలో మెంబర్ మీకు 1 వీక్ అవ్వబోతున్నారు. టైము. అలాగండి లక్ష్మి గారు, నేను చెప్పేది ఏంటంటే మీరు ఆల్రెడీ ఆ, ఒకటి స్టడీ క్యాంప్ పెడతారు మీ లాడ్జ్లో. రెండోది, మీరు ఆ ప్రిన్సిపల్ గారితో సంప్రదించి 1 వీక్ టైం ఉంది మీకు. మీ గోల్స్ ప్రతిదీ 1 వీక్ లోపల రఘురామారావు పంపించండి. అలాగే. అప్పుడు కాక మాకేంటంటే మెడిటేషన్ క్లాసులు కూడా ఎవరేం పెడతాం. చేస్తున్నారో మేము టచ్లో ఉంటున్నాం. 1 or 2 మెడిటేషన్ క్లాసులు పెట్టండి, పెడతాం. అది కూడా ఉంది మీ గోల్. వినండి. తర్వాత ఒకటి చాలు, మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేస్తారు. ఓకే, ఎందుకంటే మిగతా కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఒక మెడిటేషన్ క్లాసు, ఒక కాలేజీది, ఒక స్టడీ క్యాంప్ పెట్టుకోండి. అలాగే. 3 కుదరకపోతే 2 చేయండి, సరిపోద్ది. 2 నాకు ఒక్క కాలేజీ నెక్స్ట్ వాళ్ళే నర్సాపురం అండి. తెలుసు. 2 చెప్పండి. అంటలేదు, మీరు ఒక కాలేజీని ఒక స్టడీ క్యాంప్ పెట్టండి అంటున్నాను. ఓకే, అంటే 2 గోల్స్ మీరు చేయండి, సరిపోద్ది మీ రాజ్య తరఫు. ఏమండి, 2 గోల్స్ పూర్తి చేయండి. అవేమో వాట్సాప్లో రఘురామారావు పెట్టండి, మీరు చేయబోయే గోల్స్. ఆన్లైన్వి కూడా పెట్టొచ్చు కదా? విత్ ఇన్ 1 వీక్. ఆన్లైన్ స్టడీ ఆన్లైన్ క్లాస్ లేవండి, మనం ఆన్లైన్ స్పెసిఫిక్ గా అది లేదు. మన గోల్స్ మీరు చూసారా? 10 గోల్స్ రామారావు పంపించారు, అవి మీరు చూడండి. చూసేయండి వాటి దగ్గర. అంటే ఒకటండి, మనం కావాలంటే మనం పెట్టుకోవచ్చు కదా. ఆన్లైన్ చేసుకునేవి కూడా మనం స్కోప్ ఎలా చేసుకుని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. తర్వాత కంగారు లేదు, కానీ అది మనం రెగ్యులర్ గా జరుగుతుంది. ఈ పాయింట్స్ మనం చూసుకుంటే తర్వాత ఎక్స్ట్రా చేసి చెప్పుకోవచ్చు మనం. అలాగే, ప్రతిదీ చేసినప్పుడు ఫొటోస్ కావాలండి. ఓకే, ఓకే. ఫొటోస్. మెడిటేషన్ క్లాస్ ఒకటి, మెడిటేషన్ క్లాస్ ఒకటి, ఒక స్టడీ క్యాంప్ ఒకటి, మీరు వీలుంటే కాలేజీది ఒకటి. 3 గోల్స్. ఓకే. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి రఘురామారావు గారు. కల్నల్ ఆల్కాట్ స్కౌట్స్ అండ్ డీసెంట్ గైడ్స్, అది ఒక్కసారి చెప్తా. ఇదేంటంటే మనం గోల్ సెట్టింగ్ మీటింగ్ కి ఒక రోజు ముందు ధవళేశ్వరం నుంచి మన డాక్టర్ శ్రీనివాస్ రుద్ర గారు ఆయన పంపించిన దాన్ని ఆ కార్యక్రమం లాస్ట్ లో ఇంక్లూడ్ చేసాం అనమాట గోల్ కింద. అది కొత్తగా ఆల్కాట్ స్కౌట్స్ అండ్ డీసెంట్ గైడ్స్ అని మన ఇండియాలో వాళ్ళు స్టార్ట్ చేశారు అప్పుడెప్పుడు. అది దాని ద్వారా కాలేజెస్ లో పెట్టమని వాళ్ళకి ఏమైనా, ఆయన కాలేజీ ఒకటి రన్ చేస్తున్నారు కాబట్టి రుద్ర గారు, వాళ్ళకి ఏమైనా అఫీషియల్ సర్కులర్ వచ్చిందేమో గవర్నమెంట్ నుంచి, తెలియదు నాకు. బేస్డ్ ఆన్ దట్ ఆయన ఈ ఐటమ్ ని మనం పెట్టడం వల్ల స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఉన్న యూత్ త్రూ ఆ కాలేజెస్ నుంచి మన లాడ్జ్లో మెంబర్షిప్ జాయిన్ అవ్వడానికి ఒక ఆస్కారం ఉంటుందని ఈ కార్యక్రమం ఆయన సజెస్ట్ చేసింది, మనం ఇంక్లూడ్ చేసాం. అంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ మనం మాట్లాడాలా? అది కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా బయట. అవునవును. అది డైల్యూట్ అయినట్టుంది. అది ఇంప్రూవ్ చేయాలని గవర్నమెంట్ ఏమైనా సర్క్యులర్ కానీ ఏమైనా పంపించి ఉంటే కాలేజెస్ కి,
బేస్డ్ ఆన్ దట్ రుద్ర గారు ఈ కాన్సెప్ట్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని ద్వారా అందులో ఉన్న స్టూడెంట్స్, ఆ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు థియోసాఫికల్ సొసైటీలో మెంబర్షిప్స్ కింద కూడా జాయిన్ అవ్వడానికి వాళ్ళ లాడ్జ్ ద్వారా, అలాగే మిగతా ఊళ్ళల్లో కూడా వస్తుందని ఒక ఆశాభావంతో ఈ ఐటమ్ పెట్టాం. ఓకే. అవునండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో ఉంటాయండి స్కౌట్స్ అండ్ గైడ్స్. 10th 9th. అవును. 10th క్లాస్ 9th క్లాస్ లో స్కూల్స్ లో ఎక్కువగా ఉంటాయి బాగా. గైడ్స్ కండక్ట్ చేస్తుంటారండి వాళ్ళు. అందుకని అది లాస్ట్ లో రామచంద్రరావు గారు మేము మాట్లాడుకుని నవంబర్ 2వ తారీఖున వారణాసి మీటింగ్ లో జస్ట్ బిఫోర్ దట్ ఆ రోజు ఇంక్లూడ్ చేసి పంపించాం అనమాట. ధవళేశ్వరం నుంచి ఎవరైనా వచ్చారండి? ధవళేశ్వరం లాడ్జ్ ఎవరైనా ఉన్నారు లైన్ లో? ఏమో 16 మంది ఉన్నారు ప్రస్తుతానికి. 17 మంది ఉన్నారండి. 17 మంది. ఇప్పుడు సురేష్ కుమార్ ఎవరు, మన సురేష్ కుమార్ విజయవాడ ఉంటుంది సార్. నేను మాట్లాడొచ్చా? ఇప్పుడు హలో మాట్లాడండి. నేను కామేశ్వరం అండి. గోల్ సెట్టింగ్ 10 points లో మేము మెంబర్షిప్ 10 ఇంక్రీజ్ చేస్తాం. పబ్లిక్ లెక్చర్ ఫిబ్రవరి 15 పెడతాం మా లాడ్జ్ లోనే. తర్వాత స్టడీ క్లాస్ ఒకటి పెడతాం ఈ సంవత్సరం. ఒక లైబ్రరీ లెక్చర్ అంటున్నారు, అది దానికి కొంచెం ఖర్చు అవుతుంది 10,000తో, అది కూడా పెడదాం అనుకుంటున్నాం. ఇది గోల్ సెట్టింగ్ 4 points. మెంబర్షిప్ మినిమం 10, మాక్సిమం 15 ఇంక్రీజ్ చేస్తాం. ఓకే. ఫోటోలు పెడతాం. మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేస్తాం 2. ఓకే. మీరు టేకప్ చేసేది వాట్సాప్ లో రఘునాథన్ పంపించండి. విత్ ఇన్ 1 వీక్. అలాగే 1 week లో మేము ఏం చేస్తాం అని చెప్పామో రాసి పెడతాం. పంపించండి. మీరు ఈ ఆగస్ట్ లోపల ఎన్ని పూర్తి చేయండి. తప్పకుండా. షూర్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. రాజమండ్రి సార్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి అండ్ వెల్కమ్ టు శ్రీ రామచంద్రరావు గారు అండ్ రఘురామారావు గారు. అది మా గోల్ సెట్టింగ్. నమస్తే సార్. రాజమండ్రి గోల్ సెట్టింగ్ ఏంటంటే అండి, మేము ఒక లైబ్రరీ పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేస్తామండి. అలాగే ఒక కాలేజీలో కూడా మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఒక పబ్లిక్ మెడిటేషన్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తాం. మెడిటేషన్ క్లాస్ తర్వాత ఏమో మెంబర్షిప్స్ 10 ఇస్తామండి. 10 మెంబర్షిప్స్ అంటే 4 ఎన్ని చెప్పారు అన్ని కరెక్ట్ గా చేయాలి. అది చెప్తే ఇప్పుడు రెడీగా ఉన్నాయండి. 6 అప్లికేషన్స్ రెడీగా ఉన్నాయి. ఇంకొక 4 కూడా చేస్తాం. మొత్తం 10 మెంబర్షిప్ చేస్తాం. 50 దాటినా పర్లేదు. కాకపోతే గోపాలకృష్ణ గారు మీ ఫేస్ అడ్డంగా కనిపిస్తుంది. గోపాలకృష్ణ గారు అడ్డంగా కనపడుతుంది. లేదండి, స్ట్రైట్ గా ఉంది. చాలా కనిపిస్తుంది. మరి అక్కడ అర్జెంట్ గా కనపడుతుంది. సరే కానివ్వండి, పర్వాలేదు కనబడి. మన దాంట్లో సోమశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. సోమశేఖర్ రెడ్డి జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. నెల్లూరు కూడా మన దాంట్లో జాయిన్ అయ్యారు. తర్వాత కోరుగుల్లి జేవిఎస్ నారాయణ సెక్రటరీ లాడ్జ్ విశాఖపట్నం కూడా ఉన్నారు. రామకృష్ణ పొందూరు పొందూరు లాడ్జ్ ఇష్యూ రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్న వాళ్ళు యంగెస్ట్ పర్సన్. ఆయన ఈ మధ్యన ఆయన జనవరి 12, 13, 14 మాటలు జరిగాయి ఆయనతోటి. ఆయన కూడా జాయిన్ అవ్వమన్నాను. ఓకే, నెక్స్ట్. హలో రఘు గారు. నమస్తే అండి. సుబ్బారావుని కాకినాడ లాడ్జ్ సెక్రటరీ, గౌతమ లాడ్జ్ సెక్రటరీ పెంజాల సుబ్బారావు గారు చెప్పండి.
అవునండి, కనిపిస్తున్నానా నేను? ఎన్జిఆర్ సుబ్బారావు గారు. కనిపించట్లేదు. కనిపించట్లేదా? మీ పిఎన్ వస్తుందండి, పేరు వస్తుంది అంతే అండి. అదే అంటే ఇక్కడ ఈ స్టార్ట్ వీడియో అన్నది కదా నొక్కాను. ఇప్పుడు ఏమైనా వస్తుందేమో. ఫోన్లో మీ ఆడియో వినపడుతుంది, మీరు చెప్పండి. సరే, సర్క్యులర్ లో మీరు నేను 5 members ని జాయిన్ చేస్తున్నానండి. మా లాడ్జీ నుంచి 5 members ని కొత్త మెంబర్స్ జాయిన్ చేస్తున్నాం. ఏమండి, 5 members కొత్త మెంబర్స్ ని జాయిన్ చేస్తున్నాం ఈ సంవత్సరంలో. తర్వాత నెక్స్ట్ గోల్ మీరు చెప్పినట్టుగా పబ్లిక్ మీటింగ్ కూడా ఒకటి మేము కండక్ట్ చేస్తాం. అది మాకు 3 meetings అన్నారు, డిఫరెంట్ కాలేజెస్ లో అన్నారు. అది కూడా మేము పిఆర్ కాలేజీలో ఒకటి, ఆదిత్య కాలేజీలో ఒకటి, పిఆర్ జూనియర్ కాలేజీలో ఒకటి 3 కండక్ట్ చేయడానికి నిర్ణయించుకున్నామండి. 3 కదండి సుబ్బారావు, కాదు వేరే వేరే అండి. ఇవి డిగ్రీ కాలేజ్ వేరు, పిఆర్ డిగ్రీ కాలేజ్ చేయొచ్చు. ఒకటి కాలేజ్ చూసుకోండి. అదే ఆదిత్య కాలేజ్ ఇంకో విషయం ఏంటంటే మిగతా లాడ్జీలు మిగతా కాలేజ్ వస్తారు. ఒకసారి ఇందులో మనం పెట్టిన నెంబర్స్ మినిమం నెంబర్ పెట్టాం, మనం మాక్సిమం చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ గారిని అదే క్లాస్ ఒకటి ఆన్లైన్ స్టడీ క్లాసెస్. సరే, హలో వినపడుతుందండి? ఇప్పుడు ఈ స్టడీ క్యాంప్ అని అన్నారు, అది తెలుగు ఫెడరేషన్ నుంచి 2 స్టడీ క్యాంప్స్ అన్నారు. అది మీరు సజెస్ట్ చేస్తే కిందసారి పిఎల్ఎన్ ప్రసాద్ గారితో మనం చేసాం ఒకటి. అలాగా మీరు ఎవరన్నా సజెస్ట్ చేస్తే వాళ్ళతో 2 కండక్ట్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. సజెషన్ కాదండి, ఎవరైనా మీరు పిలుచుకోవచ్చు. మన లక్ష్మి గారు, నేను, గోపాలకృష్ణ గారు వచ్చి ఒక పూట ఒక 2-3 గంటలు పెడతారా? అదే పెడతామండి. పెడితే 2 hours అండి. వస్తే గోపాలకృష్ణ, నేను, లక్ష్మి గారు ఎవరో ఇద్దరు వస్తాం, ముగ్గురులో. మన దాంట్లో ఎస్ వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు, మచిలీపట్నం. మన ఫెడరేషన్ లెక్చరర్ మచిలీపట్నం నుంచి వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. అలాగే లేదు, ఆయన అమెరికాలో ఉన్నట్టున్నారు. మన మీటింగ్ వచ్చేది ఛాన్స్ లేదా, ఎందుకంటే ఆయన ఓన్లీ ఫర్ లార్జ్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ గ్రూప్ లో. ఆయన ఇది రావాలి, బందరు ఆయన లేడు అనుకుంటా. ఫిబ్రవరిలో ఇప్పుడు వస్తారు అనుకుంటా. రావాలి. మేము లక్ష్మి గారు అదే మొత్తం మీద ఒక 2 meetings, ఒక 2 hours స్పాన్ లో 2 సార్లు 2 meetings మేము కండక్ట్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఇంకోటి, మీరు ఈ మెడిటేషన్ క్లాసులు అన్నారు, అవి మెడిటేషన్ క్లాసు మా లాడ్జీలో కండక్ట్ చేయాలని, మా లాడ్జీ ద్వారా కండక్ట్ చేయాలా? అంతే. మెడిటేషన్ క్లాసులు అంటే ఎవరు చెప్తారు? మెడిటేషన్ క్లాసులు లోకల్ గా పిలిచింది చేసుకోవచ్చండి. అంటే మెడిటేషన్ చేయించడమేనండి? అంతే, మెడిటేషన్ చేయించడం కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము లక్ష్మి గారితో కలిసి ఒక వాళ్ళ వశిష్ఠ ఏంటంటే వైవస్వతమను లాడ్జ్ తో కలిపి, విశాఖపట్నం లాడ్జ్ కలిపి ఒక మీటింగ్ చేస్తే బాగుంటుంది. లక్ష్మి గారు పర్మిషన్ ఇస్తే కలిపి ఇక్కడ విశాఖపట్నం మా లాడ్జ్ ప్రెమిసెస్ ఎక్కువ పెద్దది కాబట్టి వాళ్ళ ఇక్కడికి వస్తే మేము కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే పబ్లిక్ లైబ్రరీ క్లాస్ కి అయితే రామచంద్రరావు గారిని కానీ లేకపోతే లక్ష్మి గారిని కానీ పిలిచి, ఒక యంగ్ స్పీకర్ మా అబ్బాయి కూడా బాగానే మాట్లాడతాడు, వాడిని తీసుకొని పబ్లిక్ లెక్చర్ బీవీకే కాలేజ్ లైబ్రరీలో ఇస్తే బాగుంటుంది ఊహ. అది కుదిరితే అది కండక్ట్ చేస్తాం. మనం నేషనల్ లెక్చరర్స్ ఎవరిని పిలవట్లేదని ఒక ఇది ఉంది మనకి, అది కూడా చూసుకోవాలి.
అదే నేషనల్ లెక్చరర్స్ అంటే మరి మనకి తెలిసిన తెలుగు వచ్చినప్పుడు ఎన్సీ కృష్ణ పిలవాలి. మిగతా ఇప్పుడు ఆయన వచ్చేస్తానని మనం అడగకుండానే వస్తామంటాడు నా పాండే. ఆయన మాట్లాడింది మనకు బోధపడదు ఏ భాష అయినా. లేదు ఆయన కాదు, మన వైఎస్ పాండే కాదండి. నేషనల్ లెక్చరర్స్ మనం పిలవకపోయినా వస్తామని చెప్పి అతను ఈఎస్ పాండే ఉన్నారండి. ఇలా ఊమనగానే వస్తారు ఆయన. కానీ ఆయన ఇంగ్లీష్ మాట్లాడినా మనకు బోధపడదు, హిందీ మాట్లాడినా బోధపడదు. లేదండి, అది ట్రాన్స్లేటర్ ని పెట్టాలి కామేశ్వరరావు గారు. ఆయన దానికి ట్రాన్స్లేటర్ ని పెడితే కాదు కాదు, ఒక గంట మామూలుగా స్టడీ క్లాస్ లో అతను చెప్తాడు, మరో గంట ట్రాన్స్లేటర్. మన కూతురే ఓపిక అరగంట కన్నా ఉండదు. చేత ఎన్సీ కృష్ణ గారిని పిలవాలి, పిలిస్తే ఎన్సీ కృష్ణ గారిని కానీ, లేకపోతే కృష్ణపడి మన దాన్ని ఉంటారు ప్రసాద్ గారిని కానీ. ఆయన ప్రసాద్ గారు నేషనల్ లెక్చరర్స్ లిస్ట్ లో లేకపోవచ్చు, కానీ పిలుచుకోవచ్చు. ఓకే, ఎన్సీ కృష్ణ గారిని కానీ, ప్రసాద్ గారిని కానీ, లేకపోతే మన తెలుగు ఫెడరేషన్ లెక్చరర్స్ కానీ పిలుచుకోవచ్చు. ఓకే. హలో రఘురామారావు గారు, నేను పద్మనాభ ఆఫ్సెట్ ప్రింటర్స్ కి వెళ్ళి మన భారత సమాజ పూజ పుస్తకాలు ఒక 1000 కాపీలు ప్రింట్ చేయాలని మీకు ఆల్రెడీ చెప్పామండి. ప్రూఫ్ చేసి ఇచ్చామంటే అవన్నీ లోపల ఎక్కడో ఉన్నాయండి. నాకు ఒకసారి మళ్ళీ పుస్తకం ఇవ్వండి, నేను చూసి చెప్తానన్నారు. ఆయనకు పుస్తకం తీసుకెళ్లి ఇవ్వదలుచుకున్నాను. ఇస్తాను, రేపు ఎల్లుండి ఇస్తాను. ఇస్తే చెప్పేది నేను ఒకసారి. ఇది ఆల్రెడీ మనం ఒక 2 ప్రూఫ్లు అయ్యి అక్కడి నుంచి సాయిరాము పంపించి వాళ్ళు ప్రింట్ చేస్తాం అని అన్నారు ఒక 4-5 ఏళ్ల క్రితం. ఇప్పుడు అది అక్కడ ఆగిపోయింది. అది రీసెంట్ గా సాయిరామ్ తో మాట్లాడాను 1 month బ్యాక్. సాయిరామ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు. సో అది ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది ఆ బుక్ ప్రింటింగ్. అందుకని మళ్ళీ ఫీడ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ ఫైనల్ ప్రింటింగ్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అందుకని మళ్ళీ ఫ్రెష్ గా ఫీడ్ చేసి మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ లేవు అవసరం లేదు. కాదు, మీరు ఆ 1000 కాపీస్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? మీరు ప్రింట్ చేస్తారా? అయితే అవి అదే రీసెంట్ గా సాయిరామ్ తో మాట్లాడమైంది 3 వారాల క్రితం ఎప్పుడోనో. అది ఫైనలైజ్ చేసి దాంట్లోనూ ఉన్న ఆ ప్రింటింగ్ లోను కొన్ని ఉన్నాయి. ఇదివరకు ప్రింటింగ్ లో ఆ కొమ్ములు, ఆ పక్కన గీతలు అవి ఎలా చేయాలన్న దగ్గర ఆగిపోయింది. అది ఏం చేయాలో సాయిరామ్ అడిగి కమ్యూనికేట్ చేస్తారు గ్రూప్ లో అందరికి. అది అక్కడ అలా అది ఫుల్ఫిల్ అనేది అక్కడ ఫుల్ఫిల్మెంట్ అనేది అక్కడ జరుగుతుందా, లేకపోతే కాకినాడలో జరుగుతుందా? అది ఫైనల్ గా కమ్యూనికేట్ చేస్తారు. రఘురామారావు గారు తరఫున నేను మూట్లో ఉన్నాను. రఘురామారావు గారు నమస్తే. వైవస్వత లాడ్జ్ తరఫున 5 extra 5 or 6 అంటే మేము ఎక్స్ట్రా చేరుస్తాం మెంబర్షిప్. రాసుకుని నాకు కమ్యూనికేట్ చేయండి. మీరు ఏం కమ్యూనికేట్ చేయండి. అలాగే. ఓకే, నరసాపురం నెక్స్ట్. హలో, నా ఫుల్ఫిల్మెంట్ నేను చేయాల్సినవన్నీ కూడా మీరు 10 పాయింట్స్ ఇచ్చారు. ఈ 10 పాయింట్స్ కూడా మేము ఏ పాయింట్ కి ఎంతమంది మేము దాన్ని వర్కౌట్ ఎలా చేస్తాం అన్నది మీకు కమ్యూనికేట్ చేస్తానండి కాకినాడ లాడ్జ్. నెక్స్ట్ డోర్మెన్ లాడ్జెస్ అన్నారు కదా మీరు, అది మనకి ఇప్పుడు పిఠాపురం పరిస్థితి మీకు ఏమైనా ఐడియా ఉందా? పిఠాపురం నుంచి ఎవరన్నా పాల్గొంటున్నారా? ఇప్పుడు రామ్మోహన్ రావు గారి తర్వాత ఎవరు కంటిన్యూ అవుతున్నారు, ఎవరు చేస్తున్నారు తెలుసా? దాన్ని మనం ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? చెప్తాను. రామ్మోహన్ రావు గారు మొన్న కాలం చేసిన తర్వాత, ఆయన కాలం చేయక ముందే పైడా శ్రీనివాసరావు గారు ఒక ఆయన ప్రెసిడెంట్ కింద పెట్టారు. ఆయన రీసెంట్ గా ఆగస్టు జూలైలో సెప్టెంబర్ లో రెన్యూల్ ఆయన పంపించలేదు ప్రస్తుతం. అవన్నీ డ్రాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయి ఉంటారు. అది రివైవ్ చేయాలి. మరి ఆయన ఏం చేస్తారన్నది ఆయన ఆల్రెడీ మన గ్రూప్ లో ఉన్నారు. ఈ గ్రూప్ లో ఉన్నారు ఆయన. తెలుగు ఫెడరేషన్ సెక్రటరీస్ గ్రూప్ లో ఆయన ఉన్నారు. కానీ ఆయన పెద్దగా ఏమి చేస్తున్నట్టు కనిపించట్లేదు. బట్